ఈ కొన్ని ఫ్యూ ఇయర్స్‌గా మన దేశంలో ఎస్యూవీల సేల్స్ పెరిగింది. సో, ఎస్యూవీలు అంటే యాక్చువల్ ఎస్యూవీలు కాదు. స్యూడో ఎస్యూవీలు అనొచ్చు. ఫేక్ ఎస్యూవీలు. అంటే అవి హ్యాచ్ బ్యాకులనే కాస్త హైట్ లేపేసి అది ఎస్యూవీ అని పేరు పెట్టి దాన్ని సేల్ చేస్తున్నారు. మనం గూడా కొనాల్సొస్తుంది. ఎందుకంటే మన రోడ్లు అలా ఉంటాయి కదా! రోడ్స్ బాగుండవు కాబట్టి అందరికీ గ్రౌండ్ క్లియరెన్స్ అవసరం. సో, అందరూ కూడా అవే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్‌లు అంటే హైట్ తక్కువుంటాయి కాబట్టి గ్రౌండ్ క్లియరెన్సు. సో, మనకెక్కడ చూసినా పాట్ హోల్స్ ఉంటాయి కదా! రోడ్స్ బాగుండవు. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇంటి ముందర గూడా వాళ్ళ ఇష్ట ప్రకారం స్పీడ్ బ్రేకర్‌లేసేసుకుంటున్నారు. రోడ్డంతా సిటీలో అంతా ఎక్కడ చూసినా స్పీడ్ బ్రేకర్‌లేస్తే దానివల్ల ఎంత పెట్రోల్ వేస్ట్ అవుతుంది కదా! ప్రతి చోట స్లో చేయాలి. మళ్ళా గేర్ మార్చాలి. లోవర్ గేర్స్‌లో యాక్సిలరేటర్ ఇవ్వాలి. పెట్రోలు, డీజిల్ వేస్ట్ అవుతుంది కదా! ఎంత ఇన్‌కన్వీనియన్స్ అది. సో, ఎవరు పట్టించుకుంటారు దీని గురించి? ఎందుకు సిటీల్లో అన్నీ స్పీడ్ బ్రేకర్‌లేస్తారు. సిటీలో కూడా ఎవరు ఇంటి ముందర ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళేసేసుకుంటారు. ఆ పైపులకి గుంతలు తవ్వేస్తారు. ఎక్కడ చూసినా గుంతలే ఉంటాయన్నమాట. సో, దట్ ఈస్ వన్ థింగ్. దానివల్ల ఈ సో కాల్డ్ ఎస్యూవీ సేల్స్ పెరిగాయన్నమాట. కానీ యాక్చువల్ ఎస్యూవీ ఇప్పుడెవరన్నా నాకు నిజమైన ఎస్యూవీ కావాలి, ఆఫ్ రోడర్ కావాలి, ఆఫ్ రోడింగ్ చేయడానికి. నాకు ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం. జెన్యూన్ ఆఫ్ రోడర్ కావాలి. రీజనబుల్ బడ్జెట్. 13-15 లోపల చూస్తున్నాను నేను. అది ఎస్యూవీ అంటే ఏంది? యాక్చువల్ ఎస్యూవీ. ఆఫ్ రోడ్‌లో పనికొచ్చే ఎస్యూవీ. సో, ఈ సో కాల్డ్ ఫేక్ ఎస్యూవీలు కాదు. నిజంగా ఆఫ్ రోడ్‌కెళ్తే మనము హ్యాపీగా ఆఫ్ రోడింగ్ చేసుకొని తిరిగి రావాలి. ఎక్కడ స్టక్ కాకూడదు. అలాంటిదేమన్నా ఉందా అంటే ఒక ఆప్షన్ ఉంది మనకు. సుజుకి జిమ్నీ 12.3 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో పక్కా ఆఫ్ రోడింగ్ కేపబిలిటీస్ ఉన్నాయి. 4 వీల్ డ్రైవ్ ఉంది. మీరు ఏ టెర్రైన్‌కైనా వాడొచ్చిది. సో, చాలా కేపబుల్ ఇది. వెయిట్ కూడా సరిపోయేంత ఉందన్నమాట. ఓవర్ వెయిట్ లేదు. ఆఫ్ రోడింగ్ వెహికల్ అంటే చాలా వెయిట్ కూడా ఉండకూడదు. సో, ఇది పర్ఫెక్ట్ అనమాట. వెయిట్ గాని, సైజ్ గాని చాలా బావుందిది. సో, ఆఫ్ రోడింగ్ కంటే దీనికి మించింది లేదనమాట. ఇంకా హయ్యర్ వేరియంట్స్, హయ్యర్ మోడల్స్ యూ నో వాటితో కంపేర్ చేసినా గాని, హయ్యర్ సెగ్మెంట్ కార్స్‌తో కంపేర్ చేసినా గాని, దిస్ ఈస్ ద బెస్ట్ కార్ ఎస్యూవీ. సో, చాలా బావుంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మన దేశంలో చాలామంది మల్టిపుల్ కార్స్ కొనలేరు, పెట్టుకోలేరు. దీనివల్ల ఏమవుతదంటే, ఈ కార్ కొన్నా సిటీలో వాడొచ్చు, హైవేలో వాడొచ్చు, సెమీ ఆఫ్ రోడ్‌లో వాడొచ్చు, ఆఫ్ రోడింగ్‌కి వాడొచ్చు. మన ఇండియన్ రోడ్స్‌లో ఎక్కడ చూసినా సెమీ ఆఫ్ రోడ్ లాగా ఉంటాయి కాబట్టి, దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ చాయిస్. మన దేశంలో చాలా మందికి ఒక కారు కొనడమే కష్టము. అలాంటిది 2, 3 కార్లు పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకటి సిటీకి, ఒకటి హైవేకి, ఒకటి ఆఫ్ రోడింగ్‌కనేసి. ఇప్పుడు చాలామంది నేను ఒకే ఒక కారు కొనగలను. కానీ అన్ని రోడ్స్‌లో, అన్ని టెర్రైన్స్‌లో పనికొచ్చేదిలాగుండాలి. 2, 3 కార్లు కొనలేను అని అనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ది బెస్ట్ చాయిస్. మీరు దీన్ని సిటీలో వాడొచ్చు, హైవేలో వాడొచ్చు. ఈ రోడ్డు ఉన్నా, రోడ్ లేకపోయినా వాడొచ్చు. ఆఫ్ రోడ్‌లో వాడొచ్చు. సో, మంచులో వాడొచ్చు. సో, దిస్ ఈస్ ఎ పక్కా ఆఫ్ రోడర్ కదా! దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట. నన్నడిగితే చాలా మంచి ఎస్యూవీ ఇది. మనకు సరిపోయే ఎస్యూవీ. ఎందుకంటే మనకి కారు ప్లేస్ చేసుకోవడానికి కూడా పార్క్ చేయడానికి కూడా సమస్యలే కదా! చాలా మందికి సొంత ఇల్లు కూడా ఉండవు. అలాంటప్పుడు ఒక్క కారు కొనేదే బెస్ట్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ వన్. ఇంజిన్ కూడా చాలా బావుంది. 1500 సీసీ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. ట్రైడ్ అండ్ టెస్టెడ్ రిలయబుల్ ఇంజిన్. సో, సమస్యలేముండవు దీంట్లో. సో, మై చాయిస్ ఈస్ జిమ్నీ. సో, హ్యాపీగా నలుగురు గూడా వెళ్ళొచ్చు దీంట్లో. సిటీలో వాడుకున్నా, హైవేలో వాడుకున్నా గానీ. సో, మీరు ఆఫ్ రోడర్ చేసేటప్పుడంటే దిస్ ఈస్ పక్కా ఆఫ్ రోడర్ కాబట్టి యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఒక కారు ఒకటుంటే చాలదండి. ఇప్పుడు ఇండియాలో ఎస్యూవీ సేల్స్ పెరిగాయి గదా! ఫేక్ ఎస్యూవీ సేల్స్. ఎందుకంటే చూడ్డానికి బావుంటాయి. ఆ బాక్సీ షేప్‌లో, ఆ డిజైన్‌లో యూ నో బోనెట్ విజిబిలిటీ ఉంటుంది. పైన కూర్చొని కమాండింగ్ పొజిషన్ ఉంటుంది. వ్యూ చాలా బావుంటుంది. ముందర సైడ్స్‌లో అంతా చూడొచ్చు. విజిబిలిటీ కమాండింగ్ పొజిషన్ ఉంటుంది.
అనేసే కదా ఈ ఫేక్ ఎస్యూవీల సేల్స్ పెరిగాయి. ఇది పక్కా ఎస్యూవీ. యాక్చువల్ ఎస్యూవీ. చూడ్డానికి గూడా చాలా క్యూట్‌గా ఉంటుందిది. విడ్త్ కాస్త తక్కువ. ఇంకొద్దిగా విడ్త్ ఉంటే చాలా బాగుండేది. ది బెస్ట్ కార్ అయ్యుండేది. దాని వల్లనే సేల్స్ తగ్గాయి ఇది. కానీ స్టిల్ ఇట్ ఈస్ ది మోస్ట్ వాల్యుబుల్ కార్. చాలా మంచి వాల్యూ ఉంది దీనికి. కేపబుల్ కార్. వాల్యూ బావుంది. ఫోర్ వీల్ డ్రైవ్ ఎవరిస్తున్నారు ఈ ప్రైస్‌కి? ఈ ప్రైస్‌కి ఎవరు ఇవ్వట్లే. యూ నో రిలయబుల్ ఇంజిన్. సర్వీస్ నెట్వర్క్ చాలా బావుంది. లుక్ అయితే చాలా బావుంది. క్యూట్‌గా ఉంది చూడడానికి. నేను క్యూట్ అనే వాడతాను దీనికి. ఎందుకంటే ఇది చిన్నదిగా ఉంది. విడ్త్ ఎస్పెషల్లీ. విడ్త్ ఇంకొన్ని ఇంచెస్ పెరిగింటే చాలా బాగుండేది. మేబీ ఒక 6, 7 ఇంచెస్ పెంచుండాల్సింది. విడ్త్. సో, స్టోరేజ్‌కప్పుడు కాస్త బావుండేది. బట్ స్టిల్ నలుగురికైతే సరిపోతదిది. 5 మందికి పనికిరాదిది. వాళ్ళే చెప్పిండేదే ఇది నలుగురికనేసి. ఎందుకంటే విడ్త్ అంతా కాస్త నారోగా ఉంటుంది. బట్ మీకు ఆఫ్ రోడింగే మెయిన్ ప్రయారిటీ అయితే దిస్ ఈస్ ది బెస్ట్ చాయిస్. మీకు ఒక కారే కావాలి, 2, 3 కార్లు నేను పెట్టుకోదలుచుకోలేదంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. మీకు సిటీకి కావాలి, హైవేకి కావాలి, ఆఫ్ రోడింగ్ కావాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ చాయిస్. ఓకే. సో, ఇంకొక ఆప్షనే లేదు మనకి. ప్లస్ ఈ బడ్జెట్‌లో 12.3 లాక్స్‌లో ఇంకెవరు ఆఫర్ చేయట్లేదు. ఎన్నైనా కామెంట్స్ చేయొచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. అది చూడ్డానికి మరీ చిన్నదిగా ఉంది అది ఇదని. బట్ వాళ్ళు ప్రాక్టికల్‌గా ఆలోచించి చేశారనమాట ఇది. ప్రాక్టికల్ ఆఫ్ రోడర్ ఇది. సో, మీకు నేను చెప్పిన ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్‌లో ఉంటే, మీ ప్రయారిటీ ఆఫ్ రోడింగ్ ప్లస్ సిటీ ప్లస్ హైవే అనుకుంటే, ఒకే కార్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆఫర్‌లు, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది.